దీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విడుదలకు లిస్టు ప్రిపేర్ చేస్తోంది ప్రభుత్వం. శిక్ష కాలంలో ఎలాంటి రిమార్క్ లేని ఖైదీల్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దానికి సంబంధించి పని పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించింది. అన్ని ఓకే అయితే జనవరి 26న ఖైదీలను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రయత్నాలు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా ఖైదీల్ని విడుదల చేయబోతోంది. ఇప్పటికే 4 జైలు సూపరింటెండెంట్లతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇవాళ సమావేశమైన కమిటీ ఖైదీల విడుదలకు సంబంధించిన ప్రాసెస్ పై డిస్కస్ చేసింది. చెంచల్గూడ జైల్లో 10 కోట్లతో నిర్మించిన స్పెషల్ బ్లాక్ ను ప్రారంభించిన హోంమంత్రి ఖైదీల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. జనవరి 26న ఖైదీల విడుదలకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నామని అన్నారు. 10 కోట్ల రూపాయలతోటి సపరేట్ బ్లాక్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 200 మంది ఖైదీలకు అరేంజ్మెంట్ చేయగలుగుతారు. అనుకోకుండా జైలుకు వచ్చారు. మంచి మనుషులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్ది జైలు నుంచి బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. 26 జనవరి వరకు కొంతమంది ఖైదీలను, సీనియర్స్ను, లైఫర్స్ ఉన్నారు కదా, వాళ్ళ మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళను, జబ్బుబడి చేతగాని వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళను కొంతమంది విడుదల కొరకు వికే సింగ్ గారికి చెప్పాము. కమిటీ ఫామ్ చేసి లిస్టు తయారు చేయమని చెప్పాను. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి లాంటి ప్రత్యేక సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ప్రభుత్వంలో 1969 నుంచి 2013 వరకు 15 సార్లు వివిధ సందర్భాల్లో ఖైదీల్ని విడుదల చేశారు. 2014లో జీవో ఇష్యూ చేయకపోవడంతో విడుదల నిలిచిపోయింది. ప్రస్తుతం టీఆర్ఎస్ సర్కార్ ఖైదీల విడుదలపై దృష్టి పెట్టింది. శిక్షా కాలంలో క్రమశిక్షణ పాటించడంతో పాటు నేర స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని సెలక్షన్ చేయనున్నారు. 7 ఏళ్ల వాస్తవ శిక్ష, 3 ఏళ్ల రెమ్యునేషన్ నిబంధనలతో ఖైదీల్ని విడుదల చేయనుంది ప్రభుత్వం. చర్లపల్లిలోని 2 జైళ్లు, చెంచల్గూడ, వరంగల్ జైళ్లలోని 80 నుంచి 100 మంది విడుదలయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖైదీల విడుదల విషయంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారి విడుదలకు రూల్స్ అడ్డొస్తున్నట్లు సమాచారం. ఇక ఖైదీలకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టింది సర్కార్. చెంచల్గూడలో స్పెషల్ బ్లాక్ పూర్తి కావడంతో జైలు అధికారులకు కొంత రిలీఫ్ లభించనుంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన 250 మందిని చెర్లపల్లి నుంచి చెంచల్గూడ కొత్త బ్లాక్లోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జైలు అధికారులు.